నమస్తే అండి. ఫస్ట్ కొత్త కుండీ తెచ్చుకున్నాక ఇట్లా హోల్స్ పెట్టుకోండి. తర్వాత పెంకు ముక్కలు లేకపోతే ఏముంటే అవి కంకర రాళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చు. 3 హోల్స్ వేసుకొని ఇలా పెట్టుకున్నాను. కొంచెం మట్టి వేస్తున్నాను. ఫస్ట్ పాత మట్టి ఇలా. తర్వాత మన గార్డెన్లో ఉన్న ఎండాకులు ఉంటాయి కదా, ఇవి ఈ చెట్టు ఆకులేనండి, అన్నపూర్ణ ఆకులు. ఇలా కట్ చేసి ఉంచుకుంటాను. గోతంలో పెట్టేసి ఉంచుకుంటే మనం మొక్క పెట్టేటప్పుడు ఉపయోగపడతాయి ఆకులు. ఇదే కుండీ నిండిపోయింది చూడండి. మనకి మట్టి కూడా చాలా తక్కువ పట్టిద్ది, కుండీ కూడా వెయిట్లెస్ వస్తుంది. ఇప్పుడు మట్టి పోసేస్తున్నాను. త్వరగా కుళ్ళిపోతుంది, అప్పుడు మట్టి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మనం కొంచెం కొంచెం కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ దుంపలేంటో మీరే గెస్ చేయాలండి. నేను మొక్కలు వచ్చినాక చూపిస్తాను. చూడండి, ఇది ఒక చిన్న దుంప పెట్టినా కూడా వస్తుంది. ఇవి రూట్స్ ఇలా పెట్టేసుకోవటం. నేను ఏళ్ళతోనే పెట్టేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం కాదు. ఇది ఇలా ఉన్నాయి కదా, ఇలా పెట్టేసుకోవటం. ఒక్కొక్క దుంప పెట్టినా కూడా వస్తుంది బాగానే. మనకి చాలా ఉన్నాయి కదా, కొంచెం ఒత్తుగా వస్తుందిలే అనేసి పెట్టేస్తున్నాను. పెట్టి వాటర్ ఇచ్చేయటమేనండి. ఇవి మనకు బాగా వచ్చినాక చూపిస్తాను మీకు. ఈలోపు మీరు ఆలోచించండి ఏమి దుంప అనేది. ఇంకా కుండీలోకి వస్తాం. ఇది ఇలా పెట్టినా కూడా వచ్చేస్తుంది మొత్తంగా. ఒక్కొక్కటి పెడితే చక్కగా చుట్టూ ఒత్తుగా వచ్చేస్తుంది. ఇదిగోండి, సింగిల్గా చూపిస్తాను. ఒకటే దుంప ఇలా కూడా పెట్టుకోవచ్చు. అయిపోయింది, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు.